నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఏడాది జైలు శిక్ష పడింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానా కూడా విధించింది. ఇక ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుంచి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన కారణంగా కోర్టులో కేసు వేశారు సదరు వ్యక్తి. ఇదిలా ఉంటే ఆయనకు గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా 6 నెలలు జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఇక బండ్ల గణేష్ మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరియర్ ను ప్రారంభించాడు. అలాగే పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసి నటనతో అందరి ఆదరణ పొందాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.